మన అందరి పరమ గురువు అయినటువంటి పత్రి గారికి మరియు వంశీకిరణ్ గారికి పాద నమస్కారాలు. చక్కగా ఎన్నో వీడియోస్ ని రికార్డ్ చేస్తూ ఎంతో జ్ఞానాన్ని అందరి మాస్టర్స్ నుంచి కలెక్ట్ చేసి అది శాశ్వతంగా ఉండేలాగా యూట్యూబ్ లో చక్కగా అప్లోడ్ చేస్తూ అద్భుతమైన వర్క్ చేస్తున్నటువంటి సునీత మేడంకి కృతజ్ఞతలు. అలాగే నాగ దోష నివారణ కోసం కర్మ విపాక ధ్యానం చేయిస్తూ ఉన్నారు కొంతమంది మాస్టర్స్. ఆ విధంగా నాగ దోషాలని నివారణ చేస్తూ వాళ్ళకి జ్ఞానాన్ని అందిస్తూ చక్కగా కర్మ విపాకం చేయించి వాళ్ళలో రియలైజేషన్ తీసుకొచ్చి నాగ జాతిని కాపాడడానికి ఎంతో ట్రై చేస్తున్నటువంటి మాస్టర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఈ వీడియోస్ చూస్తూ ఉన్నటువంటి ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలండి. అయితే ఈరోజు మన టాపిక్ ఏంటంటే నాగలోక వాసులతో నా అనుభవాలు. ఇది ఎందుకు చెప్పాలి అనిపించింది అంటే ఇందాకే అనుకున్నాం కదా, మాస్టర్స్ కర్మ విపాక ధ్యానం చేయిస్తూ చక్కగా ఆ నాగజాతిని కాపాడడానికి ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. అయితే అసలు ఈ నాగజాతికి ఎందుకు మనం ద్రోహం చేస్తున్నాము, ఆ నాగ దోషంలో మనం ఎందుకు ఇరుక్కుపోతూ ఉన్నాము, అసలు పాముల్ని ఎప్పటి నుంచి చంపడం మొదలైంది, అవి మన మీద ఎందుకు ద్వేషంతో ఉన్నాయి, ఈ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత నా అనుభవాలు అంటే పాములతోటి నాకు ఒకప్పుడు వైరం ఉండేది. అయితే ఆ వైరం నుంచి క్రమేపీ నేను ఏ విధంగా బయటపడ్డాను, నా రియలైజేషన్ వాళ్ళకి ఏ విధంగా నచ్చింది, ఈ విషయాలన్నీ మీతో నేను ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను. ఈ చక్కటి అవకాశం కల్పించినటువంటి మాస్టర్స్ అందరికీ కృతజ్ఞతలు. సో ఈ నాగలోకంలో ఉన్నటువంటి మాస్టర్స్ అంటే, నాగలోకం అంటే ఎక్కడో కాదు, మన భూమి కిందనే ఉంటుంది. మనం భూమిని కనుక తవ్వితే ఎన్ని పాములు ఉంటాయో, అసలు ఆ పాములన్నీ కనుక నిజంగా మన మీద కనుక పగబట్టి అవన్నీ ఒక్కసారి వచ్చాయనుకోండి, అసలు మానవ జాతి అంటూ ఉండదు. అవి ఎంత కరుణా హృదయంతో ఉంటాయంటే వాటికి మనల్ని చూస్తే భయం. ఎందుకంటే వీళ్ళు ఎక్కడ చంపేస్తారో, అనవసరంగా మా ప్రాణాలని తీసేస్తారు అన్న భయంలో అవి ఉంటాయి. అవి ఎప్పుడూ కూడా మనకి మంచి చేయడానికే ట్రై చేస్తూ ఉంటాయి. మనందరికీ తెలిసిందే, పాములు కనుక లేకపోతే పంట అసలు చేతికే రాదు ఫ్రెండ్స్. ఆ పంట భూముల్లో ఎలుకల్ని వాటన్నిటిని తినేసి పంటని పాడు చేసేటువంటి కీటకాలన్నిటినీ తినేసి మనకి చక్కగా పంట చేతికి వచ్చేలాగా హెల్ప్ చేసేది ఎవరు అంటే పాములే. అయితే ఇంత హెల్ప్ చేస్తున్నటువంటి వాటిని మనం చంపుతున్నాము అంటే మనమేమి అంత క్రూరులం కాదు, కానీ మనలో ఒక భయం ఉంటది. అమ్మో, అవి ఎక్కడ కాటేస్తాయో, విషం ఎక్కుతుంది కదా, చనిపోతామేమో అన్న భయం వస్తుంది. తర్వాత వాటిని చూడక తగిలితే అవి కాటేస్తాయేమో అన్న అనుమానం ఉంటది. ఇంకా కొంతమందికి వాటి స్కిన్ అదోలా ఉంటది కదా, దానివల్ల అసహ్యం ఉంటది. ఈ భయము, అనుమానము, అసహ్యము వీటన్నిటి వల్ల ఏం చేస్తామంటే వాటిని చంపేస్తూ ఉంటాం. కానీ అవి మనకి చేసేటువంటి మేలు కనుక ఒక్కసారి గుర్తు చేసుకోగలిగితే మనం ఎలాంటి హాని చెయ్యం. ఇది ఎప్పుడు స్టార్ట్ అయ్యింది అంటే పాండవులు అరణ్యవాసానికి వెళ్తారు. అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు నివాసం ఉండటానికి ఒక మరి ప్రిపేర్ చేసుకోవాలి కదా, ఉండటానికి ప్లేస్. అలా ప్రిపేర్ చేసుకునే క్రమంలో కాండవ వనం అని ఒక వనంకి వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి చెట్లన్నీ నరికేసి అక్కడ నిప్పు పెట్టేస్తారు. అక్కడ ఎక్కువ పాములు ఉంటాయన్నమాట, పాముల నివాసం ఉండే ప్లేస్. వీళ్ళకి తెలియకుండానే పాపం ఆ పాములన్నీ మంటల్లో పడి కాలిపోతాయి. అప్పుడు తక్షకుడు వచ్చి చెప్తాడనమాట. కృష్ణుడు వస్తాడు ముందు. కృష్ణుడు వచ్చి, అయ్యో ఎంత పని చేస్తున్నారు మీరు, ఎన్ని పాములు చనిపోతూ ఉన్నాయో తెలుసా అని చెప్పి అప్పుడే చెప్తూ ఉంటాడు. అందులో తక్షకుడు వస్తాడు. తక్షకుడు వచ్చి అర్జునుడి మీద కోప్పడతాడు. మా జాతినంతా మీరు ఇలాగ చేస్తున్నారు, సో మీ మీద మేము పగ సాధించుకుంటాము అని చెప్పి తక్షకుడు చెప్తాడనమాట. అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ వైరం. మానవులకి నాగజాతీయులకి వైరం ఎక్కడ స్టార్ట్ అయిందంటే
అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఆ వైరము అలా కంటిన్యూ అవుతూ వస్తూ ఉంది. అయితే వైరం ఉన్నప్పటికీ కూడా ఆ పాములు ఎవరినంటే వాళ్ళని కరవవు. కర్మ ఉంటేనే అవి కరుస్తాయి. అంటే మనం గత జన్మల్లో వాటికి హాని చేసినటువంటి కర్మ మనకి ఉన్నప్పుడే అవి మనకి హాని చేస్తాయి. లేదంటే అవి హాని చెయ్యవు ఫ్రెండ్స్. ఎంత ద్వేషం ఉన్నా సరే, మనమంటే ఇష్టం లేకపోయినా సరే అవి ప్రేమతత్వంలోనే ఉంటాయి. అది అద్భుతమైన లక్షణం వాటిల్లో. ఏ జంతువైనా సరే మనకి హాని చేసింది అంటే దానికి కారణము మన కర్మలు. ఏ జంతువు హాని చేయదు. మనకి సామెత ఉంది కదా! శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. అంటే ఒక చీమ కుట్టినా సరే శివుడు ఆజ్ఞ అయింది అన్న విషయం అర్థం చేసుకోవాలి. ఎప్పుడో అటు వెళ్తాం గదా! వెళ్ళినప్పుడు ఒక్కోసారి చీమలు పైన పాకుతూ ఉంటాయి. కానీ కుట్టవు. ఒక్కోసారి అసలు ఏం లేకుండా దగ్గరకొచ్చి కుట్టేసి ఎళ్ళిపోతాయి. కుట్టేసి ఎళ్ళిపోయింది అంటే, ఓహో! ఈ చీమకి శివుడు ఆజ్ఞ అయిందా అని మనం అర్థం చేసుకోవాలనమాట. అర్థం చేసుకొని దాన్ని క్షమించాలి. వెంటనే నలిపి పడేస్తాం మనం. శివుడాజ్ఞ అవ్వకపోతే "నువ్వు కుట్టవమ్మా. నువ్వు కుట్టావంటే నాకేదో కర్ముంది" అని జెప్పి దాన్నొదిలేయాలి. అయితే దోమలు అలా కాదండోయ్! వాటి ఆహారం కోసం కుడతాయి. అలాగని దోమ కుట్టమ్మా అంటే ఏదో శివుడాజ్ఞ అయింది అనుకోకండి. ఆహారం కోసం కుట్టేయి వేరు. వాటిని రక్షించుకోవడం కోసం కుట్టేయి వేరు. ఆ వేరియేషన్ అర్థం చేసుకోండి. తర్వాత ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. కర్మ లేకపోతే అవి కరవు అన్నదానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నేను ధ్యానంలోకొచ్చిన కొత్తల్లో ఒక ఫ్రెండ్ ఉందన్నమాట ఆమె. పామూరులో ఒక ఫ్రెండ్ ఉంది. ఆమె ఏం చేసిందంటే మార్నింగ్ వాళ్ళ ఇల్లొచ్చేసి చివరనుంటది. ఆ గ్రిల్స్ ఉంటాయి కదా! నైట్ గ్రిల్స్ ఏసేసుకొని వాళ్ళు లోపల పడుకున్నారు. మార్నింగ్ లేసి ఆమె వచ్చి ఒక చిన్న పంచలాగా ఉంటది వాళ్ళ ఇంట్లో. అక్కడ కూర్చుందనమాట. ఆమె ఏం చేస్తదంటే కింద మెత్తగా ఈ స్థిర సుఖాసనం చెప్పారు గదా! పత్రి గారు. మరి స్థిరంగా సుఖంగా కూర్చోవాలి అని ఒక దిండేసుకొని కూర్చుంటదనమాట ఆమె. అదే అలవాటులో నిద్ర మత్తులో ఇలా కళ్ళు నలుపుకుంటూ వచ్చి ఆ దిండు ఒక చోట ఏసుకొని కూర్చుంది. కూర్చొని ధ్యానంలో కూర్చుంటే మధ్యలో కదులుతా ఉంది. ఏందబ్బా కదులుతుంది అనుకుంటుంది. కానీ లెగవట్ల. పాపం మంచి మాస్టర్ అన్నమాట. సాధన చేసే మాస్టర్. మళ్ళీ కదులుతది. ఏదో కదులుతుందే అనుకోని, ఏదో ధ్యానంలో కూర్చున్నాను గదా! నా భ్రమలే. ఏదో ప్రాసెస్ జరుగుతుందిలే అనుకోని మళ్ళా అలా కూర్చుంది. అలాగా దాదాపు 2 గంటలు కూర్చుంది. 2 గంటలు అయిపోయిన తర్వాత లెగిసి, ఏందబ్బా ఊరక కదులుతుంది ఏంటి? అసల ధ్యానంలో కదిలిందా? లేకపోతే నిజంగా ఏదన్నా ఉందా? అని దిండెత్తి చూస్తే పాము చుట్టేసుకొని పడుకోనుంది. చూసారా ఫ్రెండ్స్? ఆ పాము 2 గంటల సేపు ఆమె బరువుని భరిస్తూ ఉంది. ఏమాత్రం కరవలేదు. అంటే అక్కడ ఆమెకి కర్మ లేదు. అందుకనే కరవలేదు. మనం ఏమనుకుంటాము దాన్ని తగిలితే చాలు. పొరపాటున తగిలినా గూడా అది కరిచేస్తది అనుకుంటాం. పొరపాటున తగిలితే గాదు, తొక్కినా గూడా కరవలేదు. అంటే మనకి కర్మ ఉంటేనే అవి కరుస్తాయి. కర్మ లేకపోతే మనం తొక్కినా సరే అవి కరవ్వు అన్న విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. బాబా ఏమంటారంటే, ఒక్క మానవుడు తప్ప అన్ని జంతువులు దైవం యొక్క ఆజ్ఞని పాటిస్తాయి. దైవం ఆజ్ఞ పాటించాయి కాబట్టే అవి మనకి హాని చేస్తాయి కానీ, వాటికి స్వతహాగా అవి హాని చెయ్యవు అని చెప్తాడు. ఒకసారి ముక్తారాం అని ఒక భక్తుడుంటాడు. మిగతా భక్తులందరూ కలిసి ఒక మేడ మీద ఈ స్టోరీ మనందరికీ తెలిసిందే. ఒకసారి గుర్తు చేస్తున్నా. మేడ మీద కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు ఒక పామొస్తదనమాట. పామొస్తే మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారంటే, అయ్యో! పామొచ్చింది. చిన్న పిల్లలు అటు ఇటు తిరుగుతుంటారు. దీన్ని వెంటనే చంపేయాలి అని చెప్పి కర్ర తీసుకురావడానికెళ్తారు. ఇతనేం చేస్తాడంటే ముక్తారాము గబగబా కర్ర తీసుకొని, అయ్యో! వీళ్ళు చంపేస్తారో ఏంటో అని చెప్పి కర్రని అలా తాకిస్తాడు. ఆ సౌండ్‌కి అది గబగబా ఎళ్ళిపోతది. మిగతా వాళ్ళందరూ ఇతన్ని గొడవ పడతారు. అదేంటి విష జంతువు కదా అది. ఆ విష జంతువుని నువ్వు చంపకుండా దాన్ని కాపాడావు. కరెక్ట్ కాదది అని చెప్పి అంటే, లేదు బాబా చెప్పాడు అన్ని జంతువుల్లో, అన్ని జీవుల్లోనూ భగవంతుడున్నాడని. మరి దానిలో కూడా భగవంతుడున్నాడు కదా! మరి గురువు ఆజ్ఞని ఎలా మనం పాటించకుండా ఉంటాము? అందులో కూడా భగవంతుడున్నాడు కదా! మరి రక్షించాలి కదా! అంటాడు. వీళ్ళకి వాదన జరిగిద్దనమాట. వాదన జరిగి సరే బాబానే అడుగుదాం పదండి అని చెప్పి అందరూ కలిసి కట్టకట్టుకొని బాబా దగ్గరికొస్తారు.
బాబా దగ్గరికి వచ్చి, బాబా ఈ ముక్తారావు ఏం చేశాడో తెలుసా, ఒక పాముని తప్పించేశాడు చంపకుండా అంటే, అప్పుడు బాబా చెప్తాడనమాట, విషపురుగు ఎవరు, అవి పోతూ ఉంటే మనం తరిమి కొడతామా, లేకపోతే మనం వెళ్తూ ఉంటే అవి తరుముకుంటూ వచ్చి కరుస్తాయా? మనమే కదా తరిమి కొడతాము. అంటే విష జంతువు ఎవరు, మనమే. కాబట్టి పాములు, తేళ్ళు, అప్పుడు చెప్తాడు, పాములు, తేళ్ళు, జెర్రులు ఇలాగా వగైరా వగైరా జంతువులన్నీ కూడా భగవంతుని ఆజ్ఞ అయితేనే మనకి హాని చేస్తాయి తప్ప వాటంతట అవి హాని చెయ్యవు అని బాబా చెప్తాడండి స్పష్టంగా. దీనికి నాదొక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా, మీకు ఎప్పుడు చెప్పలేదనుకుంటా. ఒకసారి ఏమైందంటే, ఇంతకుముందు ధ్యాన గ్రామీణం అని నైట్ పల్లెల్లోకి వెళ్ళిపోయే వాళ్ళం ధ్యానం చెప్పడం కోసం. అక్కడ రాముల వారి టెంపుల్ తప్పితే ఏమి ఉండదు. వాళ్ళు ఏంటంటే ఏందోలే వీళ్ళు ఎవరో కళ్ళు మూసుకొని కూర్చోబెట్టడానికి వచ్చారు అని చెప్పేసి పెద్ద పట్టించుకునే వాళ్ళు కాదు. సరే మంచోళ్ళు కొంచెం పర్లేదులే అనుకున్నోళ్ళు ఒక చైర్ తెచ్చిచ్చేవాళ్ళు. లేదా ఎవరోలా ఏంటోలే మనకెందుకు అనుకున్నోళ్ళు ఆ చైర్ కూడా ఇవ్వరనమాట. ఆ రాముల వారి టెంపుల్ మెట్ల మీద కూర్చున్నా ఒకరోజు. మెట్లు ఉంటాయి కదా, మెట్ల మీద కూర్చున్నా. క్లాస్ చెప్పాను. క్లాస్ అంతా అయిపోయింది. వెహికల్ ఎక్కాను. అంటే వెహికల్ పెట్టేవాళ్ళనమాట. ఒక 10 మంది కలిసి ఒక వెహికల్‌లో కూర్చొని ఒక్కొక్కరిని ఒక్కొక్క ఊర్లో ఇద్దరిద్దరిని దింపుకుంటూ వెళ్ళిపోతారు. మళ్ళీ ఎళ్ళేటప్పుడు అందరిని ఎక్కించుకుంటూ ఇంటికి తీసుకొస్తారనమాట అలా. సరే క్లాస్ అయిపోయింది. వెహికల్ ఎక్కాను. వెహికల్ ఎక్కిన తర్వాత లోపల ఏందో కదులుతా ఉంది సార్‌కి. ఏందబ్బా ఏదో పేడ పురుగు ఏదో లోపలికెళ్ళిందని చెప్పి అలా ఇదిలించుకుంటున్నా. మరి చీర కట్టుకొనున్నా. అందరూ రష్‌గా ఉంది. ఇరుక్కొని కూర్చొనున్నాము. నేను లేసి చేస్తే అందరికి డిస్టర్బెన్స్ కదా! అందుకని అది కదిలినప్పుడల్లా అలా అనుకుంటున్నా, మళ్ళీ కూర్చుంటున్నా. సో, ఇంటికొచ్చాం. దాదాపు 40 మినిట్స్ పట్టింది. 30 మినిట్స్, 40 మినిట్స్ కూర్చున్నా అలాగే. కూర్చొని ఇంటికొచ్చా. ఇంటికొచ్చిన తర్వాత ఇందాకటి నుంచి కదులుతా ఉంది. ఏందబ్బా అసలా చూద్దామని చెప్పేసి ఇలా ఇదిలిచ్చాను. చీర తీసి ఇలా ఇదిలిచ్చా. ఇదిలిస్తే ఇంత లావుంది. నల్లగుంది. కాళ్ళ జెర్రి. జెర్రి అలా కింద పడిపోయింది. అప్పుడు అయ్య బాబోయ్! ఇప్పటిదాకా జెర్రి ఉందా నా లోపల అని చెప్పి టెన్షన్ పడిపోయా. టెన్షన్ పడిపోయి, అమ్మా నువ్వు నన్నసలు ఏమీ కరవలేదు. నీకు చాలా చాలా థాంక్స్ అని చెప్పి చెప్పుకున్నాను. అంటే 40 మినిట్స్ దానికి గాలాడట్లేదు. పాపం గాలాడినప్పుడల్లా అది కదులుతుంది తప్ప నన్నేం కొట్టట్లేదు. మామూలుగా అయితే ఏం చేయాలి? మామూలుగా కరవకూడదు. గాలాడలేదు. దానికి ఇబ్బందవుతుంది. అప్పుడు కరిచేస్తది గదా! దానికేం తెలుసు? కానీ కరవలేదు ఫ్రెండ్స్. అంటే అక్కడ భగవంతుడు ఆజ్ఞ ఇవ్వలేదు. ఆ విషయం నాకక్కడ అనుభవ జ్ఞానమైంది. సో, ఏ జీవైనా సరే మనకి హాని కలిగించింది అంటే, ఒక కుక్క మనల్ని తరిమింది అంటే, ఒక కుక్క మనల్ని కరిచింది అంటే ఏదైనా సరే. ఓకే. వెంటనే భగవంతుడిని అడగాలి. భగవంతుడా! ఆ కుక్కతో నన్నెందుకు కరిపించావు? ఆ పాముతో నన్నెందుకు కరిపించావు? గతంలో నేనేం చేశాను? ఆ జెర్రితో నన్నెందుకు కరిపించావు? నేనేదో ముదృష్టం చేశాను. అదేంటో చూపిచ్చు అంటే అప్పుడు క్లారిటీగా చూపిస్తారు. సో, జంతువులు మనకి హాని చేశాయి అంటే, జంతువుల్ని కాదు అడగాల్సింది భగవంతుడిని. భగవంతుడా! ఇవి మనల్ని మా పైన దాడి చేశాయంటే, గతంలో ఏ ముదృష్టం చేశానో చూపిచ్చండి అంటే, మనకి మాస్టర్స్ చూపిస్తారండి. ఇలా ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయో. అయితే మనము గత జన్మల్లో ఎన్నో జన్మలు ఎత్తుంటాం గదా! ఈ ఎన్నో జన్మల్లో భయంతోనో, ఇందాక చెప్పుకున్నట్టు అనుమానంతోనో, అసహ్యంతోనో సంథింగ్ ఏవో కారణాల వల్ల మనము చంపేసుంటాం. ఒక్కోసారి ఇల్లు కట్టుకుందాము అని చెప్పేసి ప్లేస్ క్లీన్ చేసుకుంటూ ఉంటాం. అలా ప్లేస్ క్లీన్ చేసుకునేటప్పుడు పాము కనిపిస్తే టక్కున చంపేస్తాం. ఇలా కూడా కర్మలు యాడ్ చేసుకుంటాం. సో, ఇలా రకరకాలుగా మనము అనేక జన్మల నుంచి పాముల్ని చంపిన కర్మలు ఇప్పుడు ఈ ధ్యానంలోకొచ్చాము అంటే దాదాపు 2000 జన్మలన్నా ఉంటాయి గదా! ఈ 2000 జన్మల్లో ఎన్నో పాముల్ని చంపుంటాం. కాబట్టే ప్రతి మనిషికి నాగదోషం ఉంటుందండి. నాగదోషం లేని మనిషే ఉండడు. మైనర్‌దైనా ఉంటది, పెద్దదైనా. అంటే ఈ జన్మలో చిన్న కర్మ తెచ్చుకోవచ్చు. ఇంకో జన్మలో పెద్ద కర్మ తెచ్చుకోవచ్చు. అలాగా నాగదోషం అనేది ప్రతి ఒక్కళ్ళకి దాదాపుగా ఉంటది. ఈ మామూలుగా అయితే మనకి కల్లో
పాములు తరుముతూ కనిపించాయనుకోండి, కోపంతో తరుముతూ కనిపిస్తే, లేదు మా కోపంతో కరవడానికి వస్తూ ఉంటే, తర్వాత పాములు బుస కొడుతూ ఉంటే, ఈ అన్ని సింబల్స్ అన్నమాట. కల్లో మనకి పాములు తరుముతున్నట్టు కానీ, మనల్ని చూసి బుస కొడుతున్నట్టు కానీ, లేదంటే మన మీదకొచ్చేసి కసిగా ఉన్నట్టు కానీ, ఇలా గనక మనకు కనిపించాయి అంటే ఖచ్చితంగా మనకి నాగదోషం ఉంది అని అర్థం. అయితే మరి ఈ నాగదోషం ఉంటే మనం ఏం చేస్తాము జనరల్‌గా అంటే ఎవరో ఎవరో చెప్తారు. కాల సర్పదోషం అని చెప్తారు. కాల సర్పదోషం అంటే పెద్ద కర్మ అన్నమాట. సో, ఏ టెంపుల్‌కెళ్ళినప్పుడు అయ్యా మీకు కాల సర్పదోషం ఉంది, లేదు నాగదోషం ఉంది. కాబట్టి మీరు నాగ ప్రతిమలకి పూజ చేయండి అంటారు. పూజ చేయడం వల్ల మనకి 10% లాభం ఉంటది. కానీ మనం ఎప్పుడైతే రియలైజ్ అవుతామో అప్పుడు 90% లాభం. పూజ ద్వారా మంచిగా అవుతది. కానీ పుణ్యకర్మ వల్ల ఒక 10% మంచిగా అవుతది. అయితే నాగదోషం ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. తర్వాత చెవుకి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. తర్వాత గర్భసంచికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. మెయిన్‌గా ఈ 3 వస్తాయి. ఇంకా వగైరా కళ్ళు కూడా ప్రాబ్లమ్ వస్తది. ఈ ఈ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి అంటే ఖచ్చితంగా నాగదోషం ఉంది అన్నది మనం అర్థం చేసుకోవచ్చు. అప్పుడు మనం కర్మ ఏంటో చూపించమంటే ఇంకా క్లారిటీగా మనం తెలుసుకోవచ్చు. అయితే నేను ఏ విధంగా పాములు నాకు శత్రువులుగా ఎలా ఉన్నాయి, ఆ శత్రువుల్ని మిత్రులుగా ఎలా మార్చుకున్నాను అనేది నా ఎక్స్‌పీరియన్సెస్ ద్వారా మీకిప్పుడు క్లారిటీ ఇస్తాను. ఎందుకు అంటే మనకు నాగదోషం ఉంది అని భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే అవి చాలా ప్రేమతో ఉంటాయి. నాగలోక వాసులందరూ కూడా అత్యంత ప్రేమతో ఉంటారు. ఆ ప్రేమ నాకు అర్థమయ్యేసరికి నాకు నిజంగా కళ్ళకి నీళ్ళొచ్చేసాయి ఫ్రెండ్స్ ఒకరోజైతే. అంత ప్రేమగా ఉంటారు వాళ్ళు. చెప్తాను. అయితే ధ్యానంలోకి రాకముందు నాకు కూడా సహజంగా ఈ పాములు తరుముతూ ఉన్నట్లుగా అలా కనిపించేయి. అప్పుడు నేను భయంతో సడెన్‌గా నిద్ర లెగిసేదాన్ని. ఇది మనందరికీ దాదాపుగా జరుగుతూనే ఉంటది. పాములు కల్లో తరుముతూ ఉంటాయి. గసపెట్టుకుంటూ పరిగెత్తు ఉంటాము. సడెన్‌గా లేస్తాము భయంతోటి. అప్పుడేమనుకుంటాము, అయ్యో! పాము తరుముతుందే ఇదేంటబ్బా! కల ఇలాగొచ్చింది అని చెప్పేసి నీళ్ళు తాగేసి మళ్ళీ పడుకుంటాం. ఎందుకంటే మనకప్పుడు అవగాహన లేదు కాబట్టి. నాకు కూడా ఇలాగే జరుగుతూ ఉండేది. అయితే ధ్యానంలోకొచ్చిన తర్వాత ఒకసారి ఏమైందంటే ఇలాగే పాము తరుముతూ ఉంది. ధ్యానం అలవాటు కదా మనకి. అప్పుడు నేనేం చేశానంటే పరిగెత్తున్నా వెనకాతల పడతా ఉంది. ఒక మంచం ఉంది. ఆ మంచం చుట్టూరు పరిగెత్తుతున్నా. అది కూడా పరిగెత్తుతానే ఉంది. మంచం పైకెక్కా. దూక్కుంటా పైకెక్కా. మళ్ళీ అది పైకొచ్చేసింది. అమ్మ బాబోయ్! అని మళ్ళీ దిగా. అసలు ఎన్ని తంటాలు పడినానో ఆ రోజు. అలా పడి ఇంక నాకర్థం కాలేదు. ఏంటబ్బా! ఎంత తప్పించుకుందాం అనుకున్నా నా వల్ల కావట్లేదే అని చెప్పేసి ఇంకా ఆ మంచంకి గబుక్కన దూకేసి అక్కడే కూర్చొని ధ్యానంలో కూర్చున్నా. కళ్ళు మూసేసుకొని శ్వాసను గమనిస్తూ కూర్చున్నా. అంతే. ఆ పాము ఏమైంది తెలుసా? శివుడి లింగం ఉంది ఎదురుగ్గా. ఆ లింగం చుట్టూతా చుట్టుకొని ఇలా పడగెత్తుకొని ఇలా చూస్తుంది నన్ను. అంటే నాకప్పుడు అర్థమైందేంటంటే ధ్యానంలో ఉంటే ఆ పాము కూడా మనల్ని కరవదు. అంటే ఆ కర్మని అక్కడ ఇంప్లిమెంట్ చెయ్యదన్నమాట. కర్మను కూడా ఆపేస్తది. ఎందుకంటే ధ్యానంలో ఉన్నాం గాబట్టి. ధ్యానంలో ఉంటే మనము భగవంతుడితో సమానం గాబట్టి. కాబట్టి మీకేదన్నా ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి వెంటనే ధ్యానంలో కూర్చునేసేయండి. మనకి సినిమాలలో కూడా చూపిస్తారు గదా! సావిత్రి ఏం చేస్తది? ఒళ్ళో పడుకోబెట్టుకుంటది వాళ్ళ ఆయన్ని. చాలా సినిమాలలో ఇంకొకటి ఏదో 'శ్రీనివాస మహత్యమో' ఏదో సినిమాలో గూడా 7 శనివారాల వ్రతం. ఆమె ఏం చేస్తది? యమధర్మరాజు రాంగానే ఒళ్ళో పడుకోబెట్టుకుంటది. "అమ్మ ఒళ్ళో నుంచి తల తీయమ్మా మీ ఆయన్ని" అంటే, "ఆ! నేను తీయ" అంటది. అంటే అక్కడ ధ్యాన స్థితిలో ఉండే వాళ్ళని ఈమె ధ్యానంలో కూర్చుంటది. భర్త తలని ఒళ్ళో పెట్టుకొని. ధ్యాన స్థితిలో ఉండే వాళ్ళని యమధర్మరాజు కూడా ఏమి చెయ్యడు. అలాగే మార్కండేయుడు. మార్కండేయుడు కూడా శివలింగాన్ని పట్టుకొని ధ్యానంలో కూర్చుంటాడు. అప్పుడు బతిమాలుకుంటాడు. "అరె! శివలింగాన్ని వదులు నాయనా నువ్వు ధ్యానంలో నుంచి బయటికి రా నాయనా" అని. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే, మనకి అత్యంత కష్టకాలం ఉంటే హ్యాపీగా ధ్యానంలో కూర్చోండి. యమధర్మరాజు కూడా మనల్ని ఏం చేయలేడు.
తర్వాత ఇలా వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత అప్పుడు అర్థమైందనమాట. ఓహ్! నాకు నాగదోషం ఉంది. అయితే ధ్యాన సాధన ద్వారా నేను బయటపడొచ్చు అన్న విషయం అయితే అవగాహన అయింది. కానీ ఎలా, ఏంటి అనేది అప్పటికి నాకు తెలీదు. ఆ తర్వాత ఏమైందంటే, నాకు తెలియకుండానే మాస్టర్స్ ఆ రోజు నేనలా ధ్యానంలో కూర్చున్నాను గదా! దాని ఫలితంగానో ఏమో నాకు తెలీదు కానీ, నెక్స్టు నేను ప్రెగ్నెంట్‌గున్నా. ప్రెగ్నెంట్‌గున్నప్పుడు ఫిఫ్త్ మంత్‌లో నేను చాలా భయపడేదాన్ని. భయమొచ్చింది. తెలియకుండానే ఒక ఫ్రెండ్ ఎక్స్‌పీరియన్స్ వినడం వల్ల భయమొచ్చింది. ఆ భయం వల్ల నేనింక కళ్ళు మూసుకొని కూర్చోవాలంటే భయం. ధ్యానం చెయ్యాలంటే భయం. అట్లా ఉన్నటువంటి సందర్భంలో ఒకరోజు మాస్టర్స్ సమక్షంలో నేను ధ్యానం చేస్తూ ఉన్నా. చుట్టూ అందరున్నారు గదా! ఇప్పుడేం భయపడక్కర్లేదులే అనుకోని చుట్టూ ఉన్న వాళ్ళని ధైర్యం చేసుకొని ధ్యానంలో కూర్చున్నా. నాకు లేదు ధైర్యం. చుట్టూ ఉన్న వాళ్ళ మీద ఆధారపడినా ఆ రోజు. అయితే అలా ధ్యానంలో కూర్చున్న కొంచెం సేపటికి ఏమైందంటే పెద్ద పాములు రెండొచ్చాయి. మామూలుగా అయితే నాకు పిచ్చ భయం పాములంటే. చిన్న పాము పిల్లని చూసినా భయమే. అయితే 2 పాములొచ్చి అటొకళ్ళు, ఇటొకళ్ళు కూర్చున్నారు. ఏం భయమే లేదు నాకు. ఎందుకో తెలీదు. ఏంటి? ఎవరు మీరు? ఎందుకొచ్చారు? అంటే, అప్పుడు వంశీ మాస్టర్ పంపించారు. నువ్వు చాలా భయంలో ఉన్నావు కదా! నీ భయం పొయ్యేంత వరకు నీకు తోడుగా ఉండమని పంపించారు అని చెప్పారు. చూడండి మాస్టర్స్ ఎంత హెల్ప్ చేస్తారో. పాములు నాకేదైతే భయముందో వాళ్ళని పెద్ద పాముల్ని పంపించారు మాస్టర్స్. నాకు భయం లేకుండా ఉండి పొయ్యేంత వరకు తోడుండమని. సో, అలాగా ఒక 1 వీక్ నేను కూర్చుంటే కూర్చుంటాయి. లెగిస్తే లెగుస్తాయి. వంట చేసుకుంటుంటే అటొకళ్ళు, ఇటొకళ్ళు బాడీ గార్డ్‌లాగున్నారు. ఉండి ఆ భయమంతా పోయిన తర్వాత ఇంక ఇది అంతా పోయింది. తనింకా హ్యాపీ అయిపోయింది అనుకున్న తర్వాత ఇంక కనపడకుండా అయిపోయినారు. అప్పటి వరకు నేను కళ్ళు తెరిసినా గూడా నా పక్కన ఉండేవాళ్ళు. ఎవరికీ కనపడరు. నాకు మాత్రం కనిపించేవాళ్ళనమాట. అలా ఇచ్చారు నాకు హెల్ప్ మాస్టర్స్. చూసారా ఫ్రెండ్స్ పాములు ద్వేషంతో ఉన్నప్పటికీ నాకు నాగదోషం ఉంది. అయినప్పటికీ పాములు నాకు ఎంత ఫ్రెండ్లీగా హెల్ప్ చేశాయో చూడండి. అవి ఎంత ఉన్నతమైనవో అర్థం చేసుకోండి. ఆ తర్వాత ఏమైందంటే, అయ్యో! గతంలో నేనేదో చేశాను. అందుకనే అప్పుడు నాకు పాములు తరిమాయి. కానీ అదే పాములు ఈరోజు మాస్టర్స్ చెప్పారు అన్న ఉద్దేశంతోటి నాకు హెల్ప్ చేయడానికొచ్చాయి. నా భయం తీసేయడానికి ఎంత ఫ్రెండ్లీగా ఉన్నాయని మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పుకున్నా. ఇలా క్షమాపణ చెప్పుకున్న తర్వాత నాకొక టెస్ట్ జరిగింది. యాక్చువల్‌గా గుర్తుపెట్టుకోండి. మనం ఇక్కడ రియలైజ్ అయ్యి క్షమాపణ చెప్పుకున్న వెంటనే మనకి టెస్ట్ జరుగుద్ది. అంటే ఇక్కడ బానే ఉన్నారు. మనసుతో ఉన్నప్పుడు ఆ అవగాహనొచ్చింది. కానీ ఆత్మలో అవగాహన ఉందా లేదా? ఆ ప్రేమ తత్వంలో ఉన్నారా లేదా? అని చెప్పి టెస్ట్ పెడతారనమాట. అయితే ఒకరోజు అలాగే పాము మేముండే ఇంట్లోకొచ్చింది. ఇంట్లోకొచ్చి జాంకుంది. అయితే నేనేం చేస్తున్నాను పాం 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 అని అరుస్తున్నా. చుట్టూ ఉండే వాళ్ళందరొచ్చి దాన్ని కొట్టి చంపేశారు. పాయే టెస్ట్‌లో ఫెయిల్. నెక్స్ట్ అప్పుడు తెలీదు గైడ్ చేసుకోవడం ఇంత లోతులు తెలీదు. అయ్యో! ఇదేంటి పైనేమో క్షమాపణ చెప్పుకున్నాను ఇక్కడున్నప్పుడు. మరి కల్లోనేమో అలా చంపేస్తూ ఉంటే చూస్తూ ఉన్నాను. పైగా నేనే పాము పాము అని అరిచాను. దాని ప్రాణాలు నేనే కదా తీసేశాను అని చెప్పి గిల్ట్ ఫీలొచ్చింది. అలా కొన్నాళ్ళు గడిచింది. గడిచిన తర్వాత మళ్ళీ ఇంకొక టెస్ట్ జరిగింది. ఆ రోజేమైందంటే మళ్ళీ పామొచ్చింది. మా ఆయన పాముని చూసి, "అయ్యో! పామొస్తుంది, పామొస్తుంది" అంటే, "ఏమండి చంపొద్దండి, చంపొద్దండి" అంటున్నా. ఇటు నుంచి కర్ర చేతికిస్తున్నా. చూసారా ఫ్రెండ్స్? ఒక పక్క నోటితో చంపొద్దు, చంపొద్దు అంటున్నా. చేత్తోనేమో కర్ర ఇచ్చేస్తున్నా. కాబట్టి మీరు టెస్ట్‌లో ఫెయిల్ అయితే బెంగ పడకండి. మళ్ళీ ట్రై చేయండి. మళ్ళీ ఇప్పుడింకా గైడ్ చేసుకోవడం వచ్చు మనకి. ధ్యానంలో కూర్చొని చక్కగా మనం ఏ తప్పైతే చేశామో ఆ తప్పును గుర్తు చేసుకొని, అయ్యో! అలా ఎందుకు చేశావు హైమా? అలా చెయ్యకూడదు గదా! అది పాపం కదా! ధర్మం కాదు కదా! అని మనకి మనం గైడ్ చేసుకోవడం ద్వారా దాని నుంచి తొందరగా బయటికి రావచ్చు. ఆ రోజు నాకు ఈ ఈ విషయాలు తెలీదు. సో, అక్కడ నేనేం చేశానంటే, నోటితో అయితే చెప్తున్నా గానీ, చేత్తో అయితే ఇంకొకటి చేస్తున్నా. అంటే ఎవరు పెద్దోళ్ళంటారు చూడు, ఆహ్, నోటితో ప్రేమగా చూసి నొసలుతో వెక్కిరిస్తారని, అలా అనమాట. ఆ స్థితిలో ఉన్నా నేను. అదయిపోయింది. మళ్ళా లెగిసిన తర్వాత, అయ్యో! అని తల పట్టుకున్నా. మళ్ళీ ఫెయిల్ అయిపోయినాను గదా!
సరే అని చెప్పి అప్పుడు ఇదేంటి ఇలాగొస్తుంది, నాలో ఎంతకీ మార్పు రావట్లేదే అయ్యో అని ఒక బెంగ అయితే వచ్చింది. సరే అదయిపోయింది. అదయిపోయిన తర్వాత కొన్నాళ్ళకి ఏమైందంటే డ్రీమ్‌లోనే ఫ్రెండ్స్ స్కిన్ ప్రాబ్లమ్ వచ్చేసింది. ఇదిగో ఇక్కడి నుంచి ఇంతవరకు ఇదంతా సన్నగా గుల్లలు గుల్లలు వచ్చేసింది. దాన్ని ఇలా గీరాను నేను. గీరితే రెడ్‌గా అయిపోయి అట్టగట్టుకుపోయింది. మొత్తం విపరీతమైన జిలస్తుంది. ఇలా స్కిన్ ప్రాబ్లమ్ వచ్చింది. అలా రాగానే నేనేం చేశానంటే, అయ్యో! ఇదేంటి స్కిన్ ప్రాబ్లమ్ ఇలా వచ్చింది అంటే పాములకి సంబంధించిన కర్మ ఏదో యాక్టివేట్ అయింది అని చెప్పి కల్లోనే ధ్యానంలో కూర్చున్నా. ధ్యానంలో కూర్చొని మాస్టర్స్ ఇలా వచ్చింది అంటే గతంలో నేనేదో దుష్కర్మ చేశాను, పాములకి ఏదో చేశానని అర్థమవుతుంది. అదేంటో చూపించండి మాస్టర్స్ అని అడిగా. అడిగితే అప్పుడు ఆ కల్లోనే మళ్ళీ కళ చూపించారు ఫ్రెండ్స్. అంటే మనం ఎంత ఈజీగా బయటపడొచ్చు అనే దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నా. అప్పుడు ఏం చూపించారంటే ఒక పెద్ద పాముంది. దాని స్కిన్ కలర్స్ ఉందన్నమాట. మేబీ బెల్టులు తయారు చేసే మొదరష్టపండు అయ్యుంటా అప్పుడు. ఒకతను ఆ స్కిన్ అలా లాగేస్తా ఉన్నాడన్నమాట. లాగేస్తూ ఉంటే చూసి అయ్యయ్యో! ఎంత ముదరష్టం చేశాను అని చెప్పి అక్కడే ధ్యానంలోనే మళ్ళీ సారీ నిన్ను అలా చేశాను. అందుకే నాకు ఈ స్కిన్ ప్రాబ్లమ్ వచ్చింది. నేను ఇక మీదట మిమ్మల్ని అలా చెయ్యను. మిమ్మల్ని కాపాడుకుంటాను అని చెప్పి అక్కడ చెప్పుకోవడం జరిగింది. అలా చెప్పుకున్న వెంటనే కొంచెం సేపటికి ఏమైందంటే ధ్యానంలో నుంచి లెగిసాను. అంటే విపాకం చేసుకొని లెగిసాను. విపాకం అన్న వర్డ్ కూడా తెలీదప్పుడు. సో, అలా చెప్పుకొని లెగిసిన తర్వాత ఆ స్కిన్ మీద అంతా నార్మల్ అయిపోయింది. నార్మల్ అయిపోయిన తర్వాత లెగిసాను. ఓకే. ఇది గుర్తుపెట్టుకోండి. ఏంటంటే మనకి డ్రీమ్‌లో ఏదైనా ప్రాబ్లమ్ వచ్చి డ్రీమ్‌లోనే గనక క్యూర్ అయిపోయిన తర్వాత మనం లెగిసాము అంటే ఇక్కడ అనుభవించాల్సినటువంటి కర్మని ఆస్ట్రల్‌గా అనుభవించేసి క్లియర్ చేసుకొనొచ్చాము అని అర్థం చేసుకోవాలి. అయితే నేను వెంటనే ఏం చేశానంటే వంశీ సార్‌కి ఫోన్ చేశా. ఫోన్ చేసి సార్ ఇలాగ డ్రీమ్ వచ్చింది. అంటే నాకు స్కిన్ ప్రాబ్లమ్ రాబోతుందా అని అడిగా. లేదు లేదు ఆస్ట్రల్‌గానే నువ్వు దాన్ని క్లియర్ చేసుకున్నావు. అక్కడే అవేర్‌నెస్‌తో ఉండి ఆ కర్మ ఏంటో చూసుకొని ఆ కర్మని నువ్వు అక్కడే క్లియర్ చేసుకున్నావు కాబట్టి ఆస్ట్రల్‌గానే వచ్చి ఆస్ట్రల్‌గానే ఎళ్ళిపోయింది. అది నీ ఫిజికల్ వరల్డ్‌లోకి రాదు అని చెప్పారు. అప్పుడు ఆహా! ఇలా ఉంటదా అని ఆ డ్రీమ్ డీకోడింగ్‌లో ఇంకొక పాయింట్ మాకు దొరికిందన్నమాట. అలాగా ఆ పాముల కర్మ నుంచి బయటపడినా. ఆ తర్వాత ఏమైందంటే ఇంకా మొత్తం క్లియర్ అవ్వలేదు. బొచ్చెడన్ని కర్మలున్నాయి నాకు. నెక్స్ట్ తపోవనంకెళ్ళా. తపోవనంకెళ్ళిన తర్వాత అక్కడ పుట్టాలమ్మ అని వెనక సైడు ఒక పుట్ట ఉంటది. మీరు చూసారో లేదో అటు సైడు బ్యాక్ సైడు ఒక సమాధి ఉంది కదా! సమాధి పక్కనే పుట్టాలమ్మ ఉంటదన్నమాట. అరుగులాగా కట్టేసుంటారు. అయితే ఒకరోజు ఏమైందంటే, ఆ దారిలో వెళ్తూ సడెన్‌గా సార్ ఏం చేశారంటే, "నువ్వు ఆ పుట్టాలమ్మ దగ్గరికెళ్లి కూర్చొని ధ్యానం చెయ్యి. నేను లేపే వరకు లెగవకు" అని చెప్పారు. ఏమో ఎందుకు చెప్పారో నాకు తెలీదు. ఏ పుట్టలో ఏ పాముందో తెలీదు. సో, ఎళ్లి కూర్చున్నా. ఎళ్లి ధ్యానంలో కూర్చొని డీప్‌గా ఎళ్ళిన తర్వాత, "అమ్మా సార్ పంపించారు అంటే ఏదో కారణం ఉంటది. ఆ కారణం ఏంటో నాకు తెలియచెయ్యమ్మా" అని చెప్పి ఆమెని రిక్వెస్ట్ పెట్టా. ఆమేమందో తెలుసా? సీరియస్‌గా "ఛీ! నీతో మాట్లాడడం నాకిష్టం లేదు. ఎళ్ళు" అనింది. ఎంత కోపంగా అంటే, "ఛీ! నీతో మాట్లాడడం నాకిష్టం లేదు" అని అసహ్యంగా మాట్లాడింది. స్టన్ అయిపోయా. అదేంటి అలా మాట్లాడుతుందామె అని, "ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నావు" అన్నా. అంటే అప్పుడు ఆమె చెప్పిందనమాట. "నువ్వు మా జ మా జాతిని ఎంత నాశనం చేశావో తెలుసా? నిన్ను చూస్తేనే నాకు అసహ్యంగా ఉంది. నీతో మాట్లాడడం కూడా నాకిష్టం లేదు. ఇక్కడి నుంచి లేసి వెంటనే వెళ్ళిపో" అంటుందామె. మాకిద్దరికీ అక్కడ డిస్కషన్ జరిగింది. లేదు సార్ లేపే వరకు లెగవద్దన్నారు. కాబట్టి నేను లెగవను. నువ్వు ఎంత తిట్టినా సరే నేను భరిస్తాను. ఎందుకంటే మీరన్నారు కదా! మీ జాతిని నేను చాలా నాశనం చేశానని నేను ఒప్పుకుంటాను. గతంలో నేను కొన్ని చూసుకున్నాను. వాటన్నిటికి సారీ చెప్పుకుంటాను. ఇంకా కూడా ఎన్ని రోజులైనా సారీ చెప్పుకుంటా. సారీ చెప్పుకోవడమే కాదు, మీ జాతిని కాపాడడానికి ఇక మీదట తెలియక నేను చేశాను. ఒప్పుకుంటున్నా.
ఇక మీదట మీ జాతిని నేను సంరక్షించుకుంటా. నా కళ్ళెదురుగా మీ ప్రాణాలు పోతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోను. నా ప్రయత్నం నేను చేస్తా ఆపడానికి. సో, నాకు ఒక్క అవకాశం ఇవ్వు అని జెప్పి చాలా సేపు రిక్వెస్ట్ పెట్టుకున్నా. ఎంతకీ ఒప్పుకోవట్లేదామె. ఇంకా చాలా సేపు రిక్వెస్ట్ పెట్టుకున్న తర్వాత, సరే చూస్తానులే అంది. ఎలాగో తెలుసా? నీలో ఎంతవరకు మార్పొచ్చిందో నేను చూస్తానులే అన్నట్టు, సరే చూస్తానులే అంది. అదయిపోయింది. ఇంక అక్కడి నుంచి లెగిసొచ్చేసాను. లెగిసి వచ్చిన తర్వాత, ఆ రోజు నైటే అక్కడే మళ్ళీ టెస్ట్ జరిగింది. ఏంటంటే తపోవనం చుట్టూతా పాములు తిరుగుతూ ఉంటాయి. మీకు తెలుసో లేదో అక్కడ పాములు మామూలుగానే మనం ఎలా తిరుగుతామో అలా తిరుగుతుంటాయన్నమాట. అలా తిరుగుతూ ఉన్నప్పుడు పగలైతే ఓకే. సక్సెస్ మనం. కానీ డ్రీమ్‌లోకొచ్చేటప్పటికి ఆ రోజు నైటే ఆమె టెస్ట్ పెట్టింది. టెస్ట్ పెడితే అక్కడ బాబా మందిరందుంది గదా! ఆ మెట్లెక్కుకుంటూ వస్తుంది ఒక పాము. వస్తుంటే ఇంక నేనేం మాట్లాడట్లేదు. అలా చూస్తూ ఉన్నా. ఆ! వస్తున్నావా? ఓకే. ఎటెళ్తావు అని ఊరికే అబ్జర్వ్ చేసుకుంటూ ఉన్నా. ఏమాత్రం భయపడట్లేదు, అరవట్లేదు, ఎవరిని పిలవట్లేదు. అంతే ఇంక కట్ అయిపోయింది. అప్పుడు హమ్మయ్య! ఈరోజు టెస్ట్‌లో పాసయ్యా. ఇంతకు ముందైతే పక్క నుంచి కర్రందిచ్చాను. ఇంకోసారయితే అరిచి గోల పెట్టి అందరిని పిలిచి చంపేపిచ్చాను. ఇప్పుడైతే హమ్మయ్య! కొంచెం బెటరు అని హ్యాపీ ఫీలయ్యా అనమాట. అయిన తర్వాత అక్కడ మన నాగదేవత టెంపుల్ ఉంది గదా! మార్నింగ్ లేసిన తర్వాత ఆ నాగదేవత టెంపుల్ దగ్గరికెళ్ళేసి కూర్చున్నా. అక్కడ కూర్చొని ధ్యానం చేసి, మళ్ళీ గతంలో నేను చేసిన వాటన్నిటికి సారీ చెప్పుకుంటున్నాను అని చెప్పేసి అక్కడ బాగా విపాకం చేసుకున్నా. విపాకం చేసుకున్న తర్వాత ఇంక ఇంటికొచ్చాను గదా! అప్పుడు ఒక వారం, 10 రోజులు అయిన తర్వాత ఇంకొక భయంకరమైన డ్రీమొచ్చింది ఫ్రెండ్స్. అదేంటో తెలుసా? ఒక వ్యక్తున్నాడు. ఒక మినీ సర్పయాగం అనుకోవచ్చు. ఒక వ్యక్తున్నాడు. ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే పాములు ఇంత పెద్ద కుప్ప. ఇలా చుట్టూతా మంటుంది. మంట బాగా వెలిగిపోతా ఉంది. పెద్ద కుప్పుంది. కుప్పలో పాములు అలా ఇలా సెగకి అల్లల్లాడిపోతున్నాయన్నమాట. కొన్నైతే సగం కాలిపోయి విలవిలా కొట్టుకుంటున్నాయి. కొన్నైతే పూర్తిగా కాలిపోయినాయి. ఇలాగా ఉంటే ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఒక పెద్ద కర్ర లావుటి పెద్ద కర్ర తీసుకొని ఆ పక్కకి జారుకొని ఎళ్ళిపోవాలని ప్రయత్నిస్తున్నాయి గదా! వాటన్నిటిని తీసి మళ్ళీ ఇలాగ ఎగేస్తున్నాడన్నమాట మంటల్లోకి. అవి కాలిపోయి ఎంత హృదయ విదారకంగా ఉందంటే ఆ సీను చాలా బాధేసింది నాకు. అది చూసి మార్నింగ్ లెగిసిన తర్వాత అయ్యో! ఇంత ముదృష్టం చేశానా? ఈ సర్పయాగం లాంటిది ఒకటి చేసి నేను అన్ని పాముల్ని చంపేశానా? అందుకే ఆ రోజు పుట్టాలమ్మ నన్ను అలాగే తిట్టింది. ఛీ! ఛా! అనింది అని చెప్పి నాకు అర్థమైంది. అర్థమయ్యి ఆ రోజు నుంచి ధ్యానంలో కూర్చొని ఆ సీన్ గుర్తు చేసుకుంటా. ధ్యానంలో కూర్చోగానే ఆ సీన్ గుర్తొచ్చేస్తది. కళ్ళంట నీళ్ళొచ్చేస్తాయి. ఎన్ని పాముల్ని చంపాను, ఎంత నరకం అనుభవించాయో గదా! పాపం అవి అని జెప్పేసి అలాగా వాటికి స్కిన్ కాలిపోయి ఉన్నాయి గదా! వాటన్నిటికి మందు రాస్తా ఉంటా. అలాగా ట్రీట్‌మెంట్ జేస్తా ఉంటా. అలా చేసి అయిపోయిన తర్వాత ఒక 1 వీక్ అలా జరిగేది. అది నాకు తెలీదు. ధ్యానంలో కూర్చుంటా ఆ సీన్ గుర్తొస్తది. వాటన్నిటికి క్రీములు రాసుకుంటూ సారీ అని జెప్పుకుంటుంటా ఏడుస్తా. అలా జరిగింది. అది అయిపోయిన తర్వాత ఏమైందంటే నైటు ఒక డ్రీమొచ్చింది. అంటే ఒక 15 రోజులు అయిపోయిన తర్వాత ఒక డ్రీమొచ్చింది. ఆ డ్రీమ్ ఏంటంటే నా స్కిన్ అంతా అసల పాము స్కిన్ లాగే అయిపోయిందనమాట. నా స్కిన్ లాగా లేదు. పాము స్కిన్ ఎలా ఉంటదో అలాగే ఉంది. అందరూ నన్ను చూసి అసహ్యించుకుంటున్నారు. అంటే చీము కారుకుంటూ ఉంది. స్మెల్లొస్తా ఉంది నా దగ్గర. బాడీ అంతా అలాగే ఉంది. నన్నేం చేశారంటే మా హస్బెండ్ వీళ్ళందరూ పక్క రూమ్‌లో బెట్టారు. పక్క రూమ్‌లో బెట్టి రూమ్‌లోకి ఫుడ్ అందిస్తున్నారనమాట. అలా ఇసిరేస్తున్నారు. విసిరేస్తుంటే నాకు చాలా బాధేసింది. అయ్యో! ఏంటి ఈ దుస్థితి? నన్ను చూస్తే నాకే అసహ్యంగుంది. మరి వాళ్ళెలా భరిస్తారు పాపం భరించలేరు కదా! అని చెప్పి వాళ్ళని కూడా నేనేమి ఫీల్ అవ్వట్లేదు. ఎందుకంటే నాకే అసహ్యంగా ఉంది. చూడండి నన్ను నేనే అసహించుకునేంత పరిస్థితిలో ఉందన్నమాట. అప్పుడు ఏమైందంటే ఇంకా ఈ ఇంట్లో నుంచి భరించలేక వాళ్ళు నన్ను బయటికి నెట్టేశారు. బయట బజార్‌లో పడున్నానన్నమాట. అదయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం సేపటికి అదంతా క్లీన్ అయిపోయి, మళ్ళా ఇంట్లో నార్మల్‌గా ఉన్నా. అది విజను.
ఇదేంటి ఇలాగొచ్చింది అని చెప్పి మళ్ళీ ధ్యానంలో కూర్చుంటే అప్పుడు గుర్తొచ్చిందనమాట. ఈ పాములకి సంబంధించిన సర్పయాగం చేశాను కదా! దాని తాలూకి కర్మ. మామూలుగా అయితే ఫిజికల్‌గా అలాంటి పరిస్థితి నేను కల్లో ఏ పరిస్థితి అయితే అంటే నన్ను ఎవరెవరైతే ఇప్పుడు ఇష్టంగా, ప్రేమగా చూసుకుంటారో వాళ్ళందరూ గూడా అసహించుకొని, నన్ను నేను కూడా అసహించుకొని, నా మీద నాకే విరక్తితో జీవితం వద్దురా బాబు అనుకునేటువంటి స్థితిలో నేను చచ్చిపోవాలి. కానీ ఎప్పుడైతే ఆ కర్మ చూసుకొని నేను ఆ పాములన్నిటికి మందు రాయడం ఇలాగ చేశానో, అప్పుడు ఆ కర్మ క్లియర్ అయ్యి మరి కొంచెం పొగ అనుభవించాలి కదా! ఆ పొగ కూడా ఫిజికల్‌గా రాకుండా ఆస్ట్రల్‌గా అనుభవించి క్లియర్ చేశారు ఫ్రెండ్స్ మాస్టర్స్. ఆ సర్పయాగం చేసినటువంటి దాని ఫలితమే ఇది అని నాకక్కడ క్లారిటీ వచ్చి, మాస్టర్స్ ఎంత దయాహృదయం మీది అని చెప్పి కృతజ్ఞతలు చెప్పుకున్నాను ఫ్రెండ్స్. ఆ రోజైతే నాకు చాలా హ్యాపీ అనిపించింది. అదయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక సిట్యుయేషన్ అంటే మళ్ళీ రియలైజేషన్‌లో ఉన్నాను కదా! ఇప్పుడు. రియలైజేషన్‌లో ఉన్నప్పుడు ఏమైందంటే ఇంకొక టెస్ట్ లాంటిది జరిగింది. టెస్ట్ అనుకోవచ్చు, లేదా ఆశీర్వాదం అనుకోవచ్చు, ఏదైనా అవ్వచ్చు. అదేంటంటే ఒక ఇల్లుంది. ఆ ఇంటి లోపలికి ఎవ్వరు వెళ్ళట్లేదు. అందరూ భయపడుతున్నారు. తలుపేసేసున్నారు. ఆ తలుపు దగ్గరికెళ్ళేసి అమ్మో బాబోయ్! అని చెప్పి వెనక్కొచ్చేస్తున్నారు. నేనెళ్ళాను. వెళ్తే అక్కడ వాళ్ళందరూ "వద్దు, వద్దు తలుపు తీయొద్దు, ఎళ్ళొద్దు, ఎళ్ళొద్దు" అని చెప్పి గోల పెడతా ఉన్నారు. ఏంటి? ఎందుకంట ఆ రూమ్‌లోకెళ్తే చచ్చిపోతావు. ఇంక నువ్వు బయటికి రావు. వెళ్ళొద్దు, వెళ్ళొద్దు అంటున్నారు. ఏంటి అంటే పెద్ద పాముంది అని చెప్తున్నారు. అవునా! పెద్ద పాముందా? ఏమీ కాదు. పాము మన ఫ్రెండ్ అని జెప్పేసి అక్కడ నేను తలుపు తీసుకొని లోపలికెళ్ళా. లోపలికెళ్తే ఏముందంటే పెద్ద పాము చుట్టేసుకొని ఆదిశేషుడిని చూస్తాం గదా! మనం ఆహ్, పిక్చర్స్‌లో అలాగుంది. నల్లగా ఇంత లావుంది. పెద్దగా చుట్టేసుకొని అలా ఉంది. నేనెళ్ళాక ఇలా పడుకోనుంది. నేనెళ్ళిన తర్వాత ఇలా పైకి లెగిసింది. లెగిసిన తర్వాత నాకేమి భయం అనిపించలేదక్కడ. వెళ్లి నమస్కరించుకున్నా. నమస్కరించుకుంటే అప్పుడది ఆశీర్వదించి ఎళ్ళిరా అని జెప్పి హ్యాపీగా పంపించింది. అప్పుడు నేను హ్యాపీగా బయటకొచ్చాను గదా! అందరూ చూసి, అమ్మో! ఇవేంటి ఇలాగ బయటకొచ్చింది అని చెప్పి ఆశ్చర్యపోతున్నారనమాట. అంటే నాకక్కడ ఆశీర్వాదం లభించింది ఫ్రెండ్స్. అప్పటి వరకు ఆహ్, నాకు వాళ్ళకి మధ్య శత్రుత్వం నడిచింది. ఫస్ట్ టైము అంటే కర్మలు నాలో రియలైజేషన్ తెచ్చుకుంటూ ఉన్నప్పుడు నాకు కొంచెం కొంచెంగా క్యూర్ అవుతూ వస్తూ ఉంది. హాస్టల్‌గా అనుభవించి దాన్ని బయటపడుతూ ఉన్నాను. కానీ వాటికి నాకు మధ్యలో ఫ్రెండ్‌షిప్ అయితే లేదు అప్పటి వరకు. ఫస్ట్ టైమ్ ఫ్రెండ్‌షిప్ ఏర్పడిందక్కడ. ఆశీర్వదించి పంపించారు కదా! ఇదయిపోయింది. ఇదయిపోయిన తర్వాత ఇంకొకసారి ఏమైందంటే, అప్పుడు కరోనా టైము. కరోనా టైంలో బాగా ప్రాబ్లమ్‌గా ఉంది నాకు పీరియడ్ టైము. పెయిన్ విపరీతంగా నాకు చిన్నప్పటి నుంచి విపరీతమైన పెయిన్ ఉంటదనమాట. అయితే ఆ పెయిన్ తోటి అలా పడుకొని ఇంక టాబ్లెట్ తెచ్చుకుందామని తెచ్చుకునే ఓపిక గూడా లేక అయ్యో! అని జెప్పి అలా పడుకొని పత్రి సార్ క్లాస్ వస్తుంది. రోజు మార్చి రోజు క్లాసొచ్చేది గదా! అప్పుడు పత్రి సార్‌ది. ఆ క్లాసొస్తూ ఉంటే, ఆ క్లాస్ అలా పెట్టుకొని, కళ్ళు మూసుకొని, అబ్బా! అనుకుంటూ, లెగవాలి అనుకుంటూ, ఎవరినన్నా పిలుద్దామా అనుకుంటూ, అలా ఆలోచిస్తూ పడుకోనున్నా. పడుకోనుంటే సడెన్‌గా ఏమైందంటే, బెడ్‌రూమ్ తలుపేసేసున్నా. ఆ తలుపులో నుంచి 8 అడుగులుంటారు ఒక వ్యక్తి. అది ఎలా వచ్చారంటే, మన టీవీ కలర్ టీవీ పాడైపోతే అంటే స్క్రీన్ రాకుండా అయిపోతే జిగ్‌జాగ్‌గా పెట్టెలొస్తది చూసారా? కలర్స్. అలాగనమాట. పెట్టెలు కలర్స్ ఉంది బాడీ అంతా. కంప్యూటర్‌లో తయారు చేస్తుంటే ఒక వ్యక్తి బొమ్మను తయారు చేస్తుంటే ఆ పెట్టెలుగా ఎలా ఉంటదో అలా ఉంది. అలా జిగ్‌జాగ్‌గా వస్తా ఉంది ఒక ఆకారం. ఏంటబ్బా ఇది అని అనుకుంటున్నా. ఏది మామూలుగానే ఫిజికల్‌గానే లెగిసే ఉన్నాను. 8 అడుగులు. మన డోర్ ఎంతుంటది? 6 అడుగులే ఉంటది. కానీ గోడ ఏం అడ్డం రావట్లా. ఇదేంటి అని అలా చూస్తూ ఉన్నా. దగ్గరకొచ్చి పొట్ట మీద అలా చెయ్యి బెట్టారు. ఒక 2 మినిట్స్ చెయ్యి బెట్టారు. ఇంకా తర్వాత వెళ్ళిపోయారు. ఇంక తర్వాత నాకు కనిపించలేదనమాట. అలా 2 మినిట్స్ చెయ్యి బెట్టి ఎళ్ళిపోయిన తర్వాత ఒక ఒక 4, 5 మినిట్స్ కల్లా నా పెయినంతా ఎవరో తీసేసినట్టు అయిపోయింది. భలే ఆశ్చర్యమైందనమాట నాకా రోజు. ఇదేంటి? ఏం జరిగిందసలా అని ఆ షాక్‌లో ఉండిపోయా.
అసలు వచ్చింది ఎవరు అన్న క్వశ్చన్ ఉంది. పగలంతా అదే క్వశ్చన్ తోనే ఉన్న పని చేసుకుంటున్నా సరే ఆ క్వశ్చన్ అయితే మెదులుతూ ఉంది. ఎవరు వచ్చారు? ఏం జరిగింది? ఇలా ఉన్నా. నైట్ డ్రీమ్ వచ్చిందనమాట. నైట్ డ్రీమ్‌లో ఏమైందంటే ఒక పెద్ద అడవి. ఆ అడవిలో ఒక నల్లగా ఒక 8 అడుగుల ఎత్తుతోటి ఒకాయన కూర్చొనున్నారు. కూర్చోనుంటే నేను అలా వెళ్తూ ఉంటే "అమ్మాయి ఇలాగ రా" అన్నారు. ఎవరబ్బా ఈయన నాకు తెలీదు. ఈ ఈ అడవిలో నన్ను పిలిచే వాళ్ళెవరబ్బా అని చెప్పేసి అలా చూసా. చూస్తే ఆహ్, నవ్వుతూ పిలిచారు. దగ్గరికెళ్ళి నమస్కరించుకున్నా. నమస్కరించుకుంటే "నేనెవరో గుర్తుపట్టావా?" అన్నారు. "ఏమోనండి నాకు తెలియట్లేదు" అంటే, "ఉదయం నుంచి క్వెషన్ ఏసుకుంటా ఉన్నావు కదా! ఎవరు? ఏం జరిగింది? ఎవరు? ఏం జరిగింది?" అని చెప్పి ఒక క్వెషన్ వేసుకుంటూ ఉన్నావు గదా! ఆ రోజు పెద్ద పాముని చూసావు గదా! అయినా గుర్తుపట్టలేదా? అన్నారు. 2 సార్లు చూసావు అయినా గుర్తుపట్టలేదా? అన్నారు. ఇలా అన్నా. అంటే నేను తక్షకుడిని అన్నారు. అప్పుడు నాకు ఎంత హ్యాపీ అనిపిచ్చిందంటే, అవునా! తక్షకుడా అని జెప్పి అప్పుడు ఆయన కాళ్ళ మీద పడిపోయాను ఫ్రెండ్స్. ఈ డ్రీమ్ చెప్తే సార్ ఏమని అడిగారంటే ఆహ్, ఆయన చాలా హ్యాపీగా, ప్రేమగా ఉన్నారా అని అడిగారు. అవును చాలా ప్రేమగా దగ్గర తీసుకున్నారు. అసలు ఆ వైబ్రేషన్సే వేరుగున్నాయంటే, అయితే తక్షకుల్లో చాలా మార్పొచ్చింది. మామూలుగా అయితే మన మీద మానవుల మీద ద్వేషంతో ఉంటాడు. అప్పుడు కాండవ వనాన్ని కాల్చేసినప్పటి నుంచి ఒక ద్వేషంతో రగిలిపోతూ ఉంటాడు. ఆయన చక్కగా మారాడనమాట. మనకి సపోర్ట్‌గా ఉన్నారనమాట అని చెప్పి అన్నారప్పుడు సారు. అలాగా తక్షకుడు. ఇంకా అప్పటినుంచి నాకేంటంటే ఎమ్మటే నాకేదన్నా ప్రాబ్లమ్‌గా అనిపిచ్చిందనుకోండి, పీరియడ్ అలా ఆ టైంలో అట్లా ఏదన్నా ప్రాబ్లమ్ అనిపిస్తే ఈ సీన్ గుర్తు చేసుకుంటా. వెంటనే ఒక 2 మినిట్స్‌లో నాకు క్లియర్ అయిపోతది. అలాగా ఒక పెద్ద గిఫ్ట్ ఇచ్చారన్నమాట మాస్టర్స్ నాకు. తర్వాత ఏమైందంటే తపోవనంలో ఇంకొకసారి. రూమ్‌లో అక్కడ పడుకోనున్నాను. సడెన్‌గా మధ్యలో లేసి ఎందుకో ధ్యానం చేసుకోవాలనిపించింది. ధ్యానం చేసుకుంటా అలా టీప్‌తో కూర్చొనుంటే బాడీ మొత్తం చిన్న చిన్న ఇంతింత పాము పిల్లలనమాట. బాడీ మొత్తం అల్లుకుపోయున్నాయి. మామూలుగా అయితే నాకు పిచ్చ భయం గదా! అంటే ఆ భయాన్ని తీసేయడానికి నాకు ట్రైనింగ్ ఏమో అనిపించింది. పాము పిల్లలు ఇంతింత పిల్లలు అనుకుంటూ ఉన్నా. కానీ అలా భరిస్తూ ఉన్నా. ఎందుకంటే కదిలితే నలిగిపోతాయేమో. చిన్న చిన్న పిల్లలు గదా! కదిలితే నలిగిపోతాయేమో అని అలా కూర్చొనున్నా. అలా కూర్చొనుంటే కొంచెం సేపటికి అన్నీ మెల్లగా కిందకి జారుకుంటూ ఎళ్ళిపోయినాయి. అన్నీ ఎళ్ళిపోయిందాక కదలకుండా కూర్చొని, హమ్మయ్య! అన్నీ సేఫ్‌గా ఎళ్ళిపోయాయి అనుకోని హ్మ్. ఇంక పర్లేదులే కదిలినా పర్లేదులే అని అప్పుడు కదిలా. కదిలితే వెంటనే నా ఎదురుగ్గా పెద్ద ఆకారం పడుకోనుంది. నవ్వుతూ పడుకోనుంది. అది ఎవరు అంటే తక్షకుడే మళ్ళా. సో, నాకు ఎందుకో తెలీదు కానీ, తక్షకుడితో బాగా అలా కనెక్టివిటీ ఏర్పడిపోయింది. ఆ తర్వాత ఇంకొక పెద్ద టెస్ట్ జరిగింది. మరి ఇన్ని సిట్యుయేషన్స్ జరిగాయి గదా! తక్షకుడు నాకు హెల్ప్ ఉన్నాడు కదా! ఇప్పుడు నేను ఏ విధంగా ఉంటాను పాములతో అన్న ఉద్దేశంతోటి నాకొక టెస్ట్ పెట్టారు ఫ్రెండ్స్. అదేంటంటే, ఇప్పుడు ప్రెజెంట్ మేము ఏ బెడ్‌రూమ్‌లో అయితే పడుకుంటామో, ఆ బెడ్‌రూమ్‌లో పక్కన బెడ్‌కి పక్కనే కిటికీ ఉంటదనమాట. కిటికీ సైడు మా సార్ పడుకుంటారు. ఇటు సైడ్ నేను పడుకుంటా. కిటికీ వైపు నేను పడుకోను భయం నాకు. అయితే ఆ కిటికీలో నుంచి మెల్లగా పామొస్తా ఉంది. వస్తా ఉంటే చూస్తా ఉన్నా. అయ్యో! ఇప్పుడు పామంటే ఈయన లెగుస్తాడు. లెగిస్తే చంపేస్తాడు. ఈయనకి చెప్పినా వినడు. ఎలాగబ్బా అని చూస్తా ఉన్నా. వచ్చి మెల్లిగా వచ్చి బెడ్ కిందకెళ్ళిపోయింది. అయ్యయ్యో! నువ్వు బయటికెళ్ళవే బెడ్ కిందకెళ్తున్నావు. నువ్వు బెడ్ కిందకెళ్తే ఈయన లేస్తే నిన్ను చంపేస్తాడు. బతకనీయడు అని సౌండ్ రాకుండా మెల్లిగా గేటు తీశా. గేట్ తీసి అదిగో అటెళ్ళు అని చెప్పి గైడ్ చేస్తున్నా. అలా బయటకొచ్చింది. ఆ తర్వాత హాల్లోకొచ్చింది. హాల్‌లో అలా తిరుగుతూ ఉంటే, "ఇక్కడ కూడా తిరక్కు ఆయన లెగిస్తే చూసాడంటే నా మాట వినడు ఎళ్ళు" అని చెప్పి మెయిన్ గేట్ తీసా. అలా మెయిన్ గేట్‌లో నుంచి మెల్లిగా బయటకెళ్ళిపోయింది. బయట గేట్ ఉంది గదా! ఆ గేట్‌లో నుంచి బయటికెళ్ళాక అటు ఇటు చూసా. ఎవరు లేరు. ఇప్పుడు ఎవరు లేరు. అదిగో దూరంగా చిన్న చెట్లున్నాయి గదా! అందులోకెళ్ళిపో. అప్పటిదాకా నువ్వు ఆక్కు. ఎవరన్నా చూసారంటే నిన్ను చంపేస్తారు. నా వల్ల కాదు కాపాడ్డం. సో, నువ్వు తొందరగా ఎళ్ళిపో అని చెప్పి, ఆ చిన్న చెట్లలోకెళ్ళేదాకా అక్కడ నిలబడుకొని, అదెళ్ళిపోయిన తర్వాత అప్పుడు గేటేసుకొని లోపలికొచ్చా.
అప్పుడు నాకు అర్థమైంది. హమ్మయ్య! ఇంతకు ముందట్లాగా లేను నేను అని చెప్పేసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాననమాట. ఈ సిట్యుయేషన్ జరిగిన తర్వాత మళ్ళీ ఎళ్లి పడుకున్నాను గదా! పడుకున్న వెంటనే మళ్ళీ నిద్రలోకెళ్ళిపోయా. అంటే ఈ కల వచ్చిన తర్వాత టెస్ట్ పాస్ అయ్యానని హ్యాపీ ఫీల్ అయ్యాను గదా! మళ్ళీ పడుకున్నాను గదా! నిద్రపోయా. నిద్రపోయిన తర్వాత అప్పుడేమైందంటే ఆయనే వచ్చారు. తక్షకులు వారే వచ్చి నా చెయ్యి పట్టుకొని నిన్నొక చోటకి తీసుకెళ్తాను రా అని చెప్పేసి ఒక లోకంలోకి తీసుకెళ్లారు. అది ఎంట్రన్స్ చిన్నగా ఇంతలా ఉంది ఎంట్రన్స్. కానీ ఎవరు దూరినా పడతారనమాట. అలాగుంది. అలా లోపలికెళ్ళిన తర్వాత పాము పిల్లలన్నీ ఇలా వేలాడుకుంటూ, వేలాడుకుంటూ ఉన్నాయి పైనంతా. అబ్బా! ఇదేంటి ఇలాగుందే అనుకుంటే, "అర్థం కాలేదా? నాగలోకం ఇది" అన్నారు. అయిపోయింది. ఆహా! అవునా! నాగలోకమా అని జెప్పేసి అలా చూస్తూ ఉండిపోయా. ఆ తర్వాత కొన్ని పాములు అలా వస్తూ ఉంటే, అయ్యో! అన్ని పాములే ఉన్నాయని ఇలా భయం భయంగా అడుగులేస్తుంటే, అంటే వాటిని తొక్కితే ఏమవుతదో, పాపం నొప్పేస్తది గదా! అనుకుంటుంటే, ఆళ్ళేం చేస్తున్నారంటే, పర్లేదు అని జెప్పేసి అమ్మాయిలుగా, అబ్బాయిలుగా మారిపోతున్నారు వాళ్ళు పాములు. మారిపోయి రా అని చెప్పి అన్నీ చూపిస్తా ఉన్నారనమాట. అదయిపోయింది. అప్పుడు నాకు హమ్మయ్య! ఫ్రెండ్‌షిప్ బాగా కుదిరింది నాగలోకంతో అని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఫ్రెండ్స్. సో, ఇలాగా నేను నాగలోక వాసులతోటి ఎన్నెన్ని అనుభూతులు పొందానో, ఎన్ని కర్మలు క్లియర్ చేసుకున్నానో నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో, ఈ నాగ దోష పరిహారం ఏ విధంగా చేసుకోవాలి అని, మనలో రియలైజేషన్ ఎలా తెచ్చుకోవాలని ఎప్పటికప్పుడు నాకు గైడ్ చేస్తూ ఈ స్థితిలో నన్ను నిలబెట్టినటువంటి వంశీకిరణ్ గారికి హ్మ్. హృదయపూర్వకంగా ఆత్మ ప్రణామాలు తెలియచేసుకుంటున్నాను. అయితే ఇవన్నీ ఎందుకు చెప్పాను మీకు అంటే, ఒకప్పుడు బుస కొడుతూ, నన్ను వెంటాడుతూ, వేటాడుతూ కాటేయాలి అని చూసి, స్కిన్ ప్రాబ్లమ్స్ తోటి ఇన్నిన్ని సఫరింగ్‌లు రావాల్సినటువంటి నా జీవితంలో, నేనెప్పుడైతే రియలైజేషన్‌లోకొచ్చానో, వాటికి సారీ చెప్పుకుంటూ, మెల్లి మెల్లిగా నాలో మార్పు తెచ్చుకుంటూ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యాను. మళ్ళీ, మళ్ళీ రాసాను. మళ్ళీ ఫెయిల్ అయ్యాను. మార్చిపోతే సెప్టెంబర్ అన్నట్టే అయిపోయింది నా జీవితం. అలాగా మార్చి, సెప్టెంబర్ రాసి, రాసి, రాసి చిన్నగా కొంచెం పాస్ అవ్వడం అనేది మొదలుపెట్టాను. ఇలా పాస్ అవ్వడం వల్ల శత్రువులుగా ఉన్నటువంటి వారంతా కూడా మిత్రులుగా ఎలా మారారు అన్నది అందరికీ అవగాహన అవుతుంది, ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతోటి నేను ఈరోజు ఇవి చెప్పాలి అనుకున్నాను. సో, మనం మారాము అని అనుకున్నప్పుడు మనకి టెస్ట్ జరిగిద్ది. టెస్ట్‌లో ఫెయిల్ అయినా కూడా మీరేం బెంగ పడొద్దు. మళ్ళీ మీకు మీరు గైడ్ చేసుకొని చక్కగా పాస్ అవ్వండి. పాస్ అవ్వి మనందరం కూడా మనలో మార్పు తెచ్చుకొని నాగ జాతికి సపోర్ట్‌గా నిలబడదాం ఫ్రెండ్స్. నాగలోక దేవతలందరికీ మన మన చుట్టూ ఉండే పాముల జాతిని మనం కాపాడుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాము. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. సునీత ఓకే. మీనా మాట్లాడు. మీనాకి అన్‌మ్యూట్ ఇవ్వండమ్మా. మాట్లాడు మీనా. మేడం సూపర్ ఉంది మేడం. అసలు పాము అంటే భయము అనే ఫీలింగ్ కూడా తీసేసారు కంప్లీట్ గా. ఇంకో గంట చెప్తే కూడా మంచిగా వినాలనిపించింది. మీరు క్లోజ్ చేశారనిపించింది. అయ్యో! సునీత మేడం 9కి క్లాస్ ఉంది. సూపర్ ఉంది మేడం. నిజంగానే పాములంటే భయము, ఎంత భయమో, నాగలోకానికి ఎట్లా కనెక్ట్ అయ్యారో, ఆ భయాన్ని ఎట్లా తీసుకోవచ్చో అన్నీ బాగా చెప్పారు మేడం. సునీత మేడం వల్ల ఆత్మలంటే భయం పోయింది. మీరంటే పాములంటే భయం పోయింది. ఈ టాపిక్ కంప్లీట్ గా పోయింది. థ్యాంక్ యూ మేడం. ఓకే. థ్యాంక్ యూ. నెక్స్ట్ రాధిక మాట్లాడు. ఒక 5 మినిట్స్ అందరూ మాట్లాడేసేయండి. క్లోజ్ చేసేద్దాం. 'సునీతకి' అప్పచెప్పేద్దాం.
రాధిక మాట్లాడు. సరే అపర్ణ మేడం. మాట్లాడు. కోహోస్ట్ కోసమా? ఇప్పుడు వచ్చింది మేడం మేడం మాట్లాడు రాధిక. ఏమంటారు? మేడం పాములకి ఎంత అది చేసుకున్నా గానీ ఏదో మూలన కొంచెం ఉండేది భయము, కొద్దిగా ఉండేది. అది కూడా పోయింది. అవి ఎంత మంచితనముతో ఉంటాయి అదంతా చెప్పారు కదా. చాలా బాగా మీ ఎక్స్పీరియన్సెస్ అయితే వండర్ఫుల్, అసలుకి వర్ణనాతీతం అసలు. మొత్తం ఇంత Okay. అంటే ఏ కొంచెం ఉందో 1% అది కూడా పోయింది. చాలా బాగుంది మేడం. ఓకే, అలా అలా పోతుంది అన్న ఉద్దేశంతోనే ఈ రోజు మీ ముందుకి ఎక్స్పీరియన్సెస్ తీసుకురావడం జరిగింది. నిజంగా మేడం మీతోని అందుకే క్లాస్ చెప్పించారు ఓకే, మాకు. థ్యాంక్ యూ మేడం. ఉమాదేవి మాట్లాడు. వాయిస్ రావట్లేదు. ఇయర్ ఫోన్స్